హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. నమస్తే అందరికి. సో అందరు ఎట్లరు? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. సో ఈరోజు అయితే లెగ్ డే. అయితే లాస్ట్ వీక్ అయితే నేను లెగ్ డేకి చెప్పిన లెగ్ ఎక్స్టెన్షన్ సూపర్ సెట్ మిస్ అయిందని. ఈసారి వేసి ఇప్పుడు ఈరోజు చేసా ఇక్కడికక్కడ చిరిగిపోవాలి. సూపర్ సెట్స్ టూ టూ వేసా. ఒకటి హ్యామ్స్ట్రింగ్ అంటే రివర్స్, ఒకటి లెగ్ ఎక్స్టెన్షన్ 2. రెండు ఇట్లా సూపర్ సెట్ బ్యాక్ టు బ్యాక్ చేస్తా. అంటే 8 16 సెట్స్. ఏదో తేడాగా ఉందేంటి? పోతుంది. బట్ లెగ్స్ కొడుతున్నా మజా వస్తుంది బ్రో. లిటరల్లీ చెప్తున్నా, నాకైతే మస్తు ఇష్టం లెగ్స్ కొట్టడం. అండ్ లాస్ట్ టైం ఇట్లా లెగ్ ఎక్స్టెన్షన్ హ్యామ్స్ట్రింగ్ అయితే సేమ్ చేసా. అండ్ ఇక లాస్ట్ టైం ఏవైతే చేసినో అది కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా చేస్తాం. బికాస్ ఒకటే వర్కౌట్స్ చేసే రిజల్ట్స్ రావు. ఓకే ఓకే ఓకే. సో ఎవ్రీ వీక్స్ వర్కౌట్స్ చేంజెస్ ఉండాలి. సో వార్మప్ అయితే అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి లెగ్ ప్రెస్ చేస్తున్నాను నేను. లెగ్ ప్రెస్ ఫస్ట్ లైట్ వెయిట్ ఏమి ఉండదు. బట్ యాక్చువల్లీ ఇది ఉందా, దీంట్లో నేను వెయిట్ ఏమి వెళ్ళే. బట్ ఇది ఒకటే 150 kgs ఉంటుందా. సో ఫస్ట్ అయితే నార్మల్ చేసిన, దాని తర్వాత మళ్ళీ వెయిట్ ఇంక్రీజ్ చేస్తాం. థర్డ్ సెట్ ఇది. ఫస్ట్ టైం టీ కొట్టినా, మళ్ళీ 10 వేసుకొని కొట్టినా. ఇప్పుడు 25 వేస్తున్నా. ఆల్రెడీ 2 సెట్స్ కొట్టగానే గుద్ద నిండిపోయింది. మళ్ళీ ఇప్పుడు థర్డ్ సెట్ మజా వస్తుంది. అండ్ సాంగ్స్ అయితే ఫోంక్ మ్యూజిక్, నేను చెప్పిన నా ఫేవరెట్ ఫోంక్ మ్యూజిక్ అని. ఖాళీ మ్యూజిక్ పెట్టుకొని పడితే 3 4 5 4th సెట్. అండ్ 20 15 10 45 అండ్ దీని వెయిట్ 150 kgs అన్నారని. సార్ 150 ఆడుకున్నా ఒక 100 ఉంటుంది. సో ఆల్మోస్ట్ 190 kgs. 1 2 3 4 5 లెగ్ ఎక్స్టెన్షన్ స్టార్ట్ చేస్తున్నా. చెప్పిన సూపర్ సెట్ అని. ఇది సూపర్ సెట్ కొడుతున్నా. ఆల్మోస్ట్ 8 సెట్స్ కొడుతున్నా కంటిన్యూగా. సో మీరు చూడదు, మీకు అర్థమైపోతుంది. నేను చెప్తే అర్థం కాదు, చూస్తే అర్థమైపోతుంది. సో 0 వేసిన. ఫస్ట్ 10 ప్లేట్ వేసిన. 10 ప్లేట్ వేసి 15 reps కొడతా. మళ్ళీ 15 ప్లేట్ వేస్తా. ఒక ప్లేట్ పెంచుతా. మళ్ళీ 3 reps తక్కువ వేస్తా. 12 reps కొడతా. మళ్ళీ ఒక ప్లేట్ పెంచుతా. మళ్ళీ 2 reps. అట్లా 15 12 10 8 మళ్ళీ అదే రివర్స్. ఇలా స్టార్ట్ చేద్దాం, మీకు అర్థమవుతుంది. చేసిన 1 2 3 4 5 6 7 8 9 10 11 12 15 reps కొట్టినా. సో ఒక ప్లేట్ పెంచుతున్నా. 12 reps కొట్టాలి. 2 3 4 5 6 7 8 9 10 11 12 fuck 20 ప్లేట్ వేసిన. 12 reps కొట్టినా కదా, 10 reps కొట్టాలి. 1 2 10
10 reps. మళ్ళీ ఇప్పుడు ఒక ప్లేట్ పెంచుతున్నా, 8 reps కొడుతున్నా. 25. గుద్ద అయిపోతుంది బ్రో. 1 2 3 4 5 6 7 8. 8 reps కొట్టినా. ఒక ప్లేట్ తక్కువ చేస్తా, మళ్ళీ 10 reps కొడతా. ఓవర్ బ్రో. 42 52 కొట్టాలి. సరే 52కి రావాలి. 2 3 4 5 6 7 8 52. 12 reps. ఒక ప్లేట్ తక్కువ వేసిన, 12 reps. 1 2 3 4 7 8 9 10 11 12. More. 15 reps. 10 weight వేసిన, ఒకటి తక్కువ వేసిన. చలో 1 2 3 4 5 6 7 8 8 9 10 11 12 13 14 15. పంపుడు రీ. ఉద్దే నిజంగా ఇది పంప్ అయింది. షేప్స్ అయితే కనిపించవు. చెప్పిన పంప్ అయితే షేప్స్ కనిపించవు. ఇది సూపర్ సెట్. సేమ్ ఇట్లానే మళ్ళీ రివర్స్ హ్యామ్స్ట్రింగ్ ఉంటుంది, అది చేస్తా. అదైతే వీడియో ఏం పెట్టా, లాస్ట్ వీకే పెట్టేసిన. అది నార్మలే, రేపన్నాక మళ్ళీ నెక్స్ట్ సెట్ చేసాను. సో లాస్ట్ వీక్ అయితే నేను బ్యాక్ స్క్వాట్స్ కొట్టినా, ఇట్లా బ్యాక్ షోల్డర్ మీద. ఇప్పుడు ఫ్రంట్ స్క్వాట్స్ కొడుతున్నా. బ్యాక్ అంటే ఫ్రంట్ ఇంకా చాలా హార్డ్ ఉంటుంది. ఏం చేద్దాం, ఇక మనం వర్కౌట్ చేయాల్సి వస్తుంది. ఫ్రంట్ స్క్వాట్స్ ఇంకా గుద్దల్దాం, చేద్దాం బ్రో. కష్టపడాలి. ఏ గుద్దని అయిపోతుంది. సో ఫ్రంట్ స్క్వాట్స్ అయిపోయినాయి. ఇప్పుడు వేరే ఇంకో సెట్ చేస్తున్నా, వేరేది. దాని పేరు ఏంటంటే లంజెస్. ఏం మాట్లాడతావు నువ్వు? లంజెస్ అవి. చూసారా సార్ డబుల్ యాక్షన్? అంటే నేను చూపిస్తాను ఎట్లుంటుంది. ఓకే, లంచెస్. ఓకే కూల్. చూడండి, నార్మల్గా వర్కౌట్ చేసినప్పుడు మన లెగ్ అనేది ఎంత ఫార్వర్డ్ వెళ్తే అంత స్ట్రేట్ ఇట్లా పెట్టాలి. అండ్ హెడ్ స్ట్రేట్, బ్యాక్ స్ట్రేట్, అండ్ బ్యాక్ వచ్చేసి ఇట్లా లేపాలి లెగ్ని. చలో స్ట్రేట్, స్లోలీ డౌన్. 1
2 3 4 5 ఫైనల్లీ లెగ్స్ వర్కౌట్ ఇట్లా కంప్లీట్ దిగాలంటే గుద్ద అయిపోతుంది. దిగడానికి చాలా ఇంకా లేజ్గా పెయిన్ అవుతుంది. ఫ్రంట్ స్క్వాట్స్ ఒకటినా మజా వచ్చేసింది. సూపర్ సెట్లోనైతే ఇంకా హైలైట్ వస్తుంది. సూపర్ సెట్లో యాక్చువల్గా 2 ప్లేట్స్ పెంచాలి. పార్ట్నర్ ఎవరు లేరు కాబట్టి 1 ప్లేటే పెంచిన. 1 ప్లేట్తో అడ్జస్ట్ చేసుకున్నా. ఆ 1 ప్లేట్ అయినా ఫుల్ ఎఫెక్టివ్ ఉంది. మొత్తం లాస్ట్ 8 సెట్స్ కదా, 8 సెట్స్ లాస్ట్ 8th సెట్ కొట్టేటప్పుడు ముద్దే అయిపోతుంది. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది, బట్ ఆ లైట్ వెయిట్ హెవీ అనిపిస్తుంది. పర్ఫెక్ట్ మజిల్ పైన వెయిట్ పడుతుంది. అబ్బా ఇష్టా బ్రో. ముద్దే అయిపోతున్నాయా. చలో ఇంటికి పోతేగా లైటింగ్ వస్తలేదు రా బారే. అండ్ నా బాడీ అయితే మంచిగా పంప్ అవుతుంది. మెయిన్ రీజన్ ఏంటంటే నేను అంతా న్యాచురల్ ఫుడ్ తీసుకుంటున్నా. న్యాచురల్ సోర్సే. ప్రోటీన్స్ అయితే అస్సలు యూజ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఒక ప్రోటీన్ అయితే స్టార్ట్ చేసిన, ప్లాంట్ ప్రోటీన్. నేను దాన్ని రివ్యూ ఇస్తా, చూడరి. చాలా మంచిగా ఉంది అది. ఓకేనా, చలో మరి వెళ్తున్నా. నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్ బ్రో, హ్యావ్ ఎ నైస్ లెగ్ డే. चलो बाय. खत्म. बाय बाय, टाटा, गुड बाय.